సూర్యాపేట జిల్లా కేంద్రం అయిన తర్వాత మాత్రము యథేచ్ఛగా మాత్రము అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున కూడా అన్ని వ్యాపారాలు కొనసాగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూస్తే స్కానింగ్ సెంటర్లు అంటే గతంలో మనం చూసాము. గత 2-3 నెలల క్రితం కూడా స్కానింగ్ సెంటర్లు మూసివేతకు ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇటు జిల్లా వైద్య యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున అడవుడు చేసింది. ఎందుకంటే అనుమతులు లేకుండా ఎక్కడ కూడా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తే మాత్రం కేసులు నమోదు చేస్తామని అడవుడు చేశారు. అడవుడి మాత్రము నామమాత్రమే చెప్పచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసాము ఒమేగా హాస్పిటల్లో పెద్ద ఎత్తున స్కానింగ్ జరిగి అభాషణ వికటించి ఒక రాఘవపురం సంబంధించినటువంటి ఒక యువతి కూడా మరణించిన దాఖలు కనిపిస్తున్నాయి. అయినా కూడా నేటి వరకు కూడా ఎవరైతే స్కానింగ్ సెంటర్ నిర్వహించారో నగరికల్ సంబంధించినటువంటి ఒక డాక్టరు, సో ఆ టెగుమాట సంబంధించిన ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదంటే అసలు ఎంతవరకు మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అది అలా ఉండగానే మనం ఇలా చూస్తున్నాము. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చర్చ్ కాంపౌండ్ ఏరియాలో ఏదైతే ఎక్కడ కూడా బోర్డు లేనటువంటి ఒక మెడికల్ షాపు ఇది. దీంట్లో మొత్తం కూడా మెడికల్ షాప్ పేరుతో ఇక్కడ స్కానింగ్ సెంటర్ నిర్వహించి అమాయకుల్ని మాత్రము ఇక్కడ స్కానింగ్ పేరుతో పెద్ద ఎత్తున కూడా డబ్బులు అవుతున్నారు. అంటే ఒక స్కానింగ్ సెంటర్ నిర్వహించాలంటే అనుమతులు ఖచ్చితంగా ఉండాలి, డాక్టర్ ఖచ్చితంగా ఉండాలి, ఆ డాక్టర్ కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాలి. అసలు ఎలాంటి స్కానింగ్ చేయాలి, ఎందుకంటే పూటిలోనే బిడ్డని చంపేస్తున్నారు. ఆడపిల్ల అయితే ఒక రేటు, మగపిల్లగాడే ఒక రేటు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా మగ పిల్లగాళ్ళ సంతానం కావాలని కూడా తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఒకవేళ 2వ కాన్పో 3వ కాన్పో ఆడపిల్లలు అయితే మాత్రం ఖచ్చితంగా స్కానింగ్ చేసుకొని స్కానింగ్లో కడుపులోనే బిడ్డను చంపేస్తున్నారంటే ఇది ఎంతవరకు దుర్మార్గం అని మనం చెప్పవచ్చు. మనం పెద్ద ఎత్తున చూస్తున్నాము. సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఈ స్కానింగ్ సెంటర్లు మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఒక చర్చ్ కాంపౌండే కాదు, సూర్యాపేటలో ఇలాంటి అనుమతులు లేకుండా ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎందుకంటే ఇప్పటికైనా సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు, సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు స్పందించవలసిన అవసరం ఎంతుంది. ఎందుకంటే ఒమేగా హాస్పిటల్ సంబంధించినటువంటి పేషెంట్ చనిపోయిన తర్వాత లక్షల రూపాయలు చేతులు మారినట్టు అర్థమవుతున్నా కూడా నేటి వరకు కూడా వాళ్ళు అరెస్ట్ చేయలేదు. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్లో కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్ల చేత గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లని అక్కడ ఉన్నటువంటి ఎవరైనా గ్రామీణ ప్రజలు వాళ్ళని చేతులు పట్టుకొని రెక్కల స్కానింగ్ చేస్తారు. ఏంటి సంగతి, స్కానింగ్ చేస్తే ఎంత, ఆర్ఎంపీ డాక్టర్లకి ఎంత, స్కానింగ్ నిర్వాహకులకి ఎంత, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్కి ఎంత, పెద్ద ఎత్తున కూడా చేతులు మారుతున్నాయి. ఒకవేళ ఇక్కడ ఆడపిల్లని తెలిస్తే మాత్రము పెద్ద ఎత్తున బేరసారాలు అయితే ఆడపిల్ల అయితే మాత్రం స్కానింగ్ చేస్తే కడుపులో చంపేయాలంటే సుమారు ₹1,00,000 దాకా కూడా వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా నేటికి వరకు కూడా ఈ అధికారులు దీని మీద స్పందిస్తున్నారు. ఖచ్చితంగా ఈ స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ మీద అట్రాసిటీ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళ మీద కేసులు అయినా కూడా తూతూ మంత్రంగా ఉంటున్నారు. ఒక 2 నెలలు 3 నెలలు జైలు కడుతున్నారు. మళ్ళీ యథావిధిగా ఎవరైతే ఉన్నారో యథావిధిగా మళ్ళీ వచ్చి వేరే చోట స్కానింగ్ నిర్వహిస్తూ ఆడపిల్లల్ని మాత్రం చంపుతున్నారని చెప్పొచ్చు. ఎంత కూడా భ్రూణ హత్యలు. దీనికి ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో, జిల్లా యంత్రాంగం ఉన్నారో, జిల్లా వైద్య శాఖ అధికారులు కావచ్చు, లేకపోతే జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకపోతే జిల్లా ఎస్పీ స్పందించాలి. ఎవరైతే అనుమతి లేకుండా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని కూడా పట్టణప్రజలు కోరుకుంటున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.